ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మాటకి ఆ మాటే సినిమా ఇండస్ట్రీ చాలా క్రూయల్ అబ్బా. గతం ఎంతో ఘనంగా ఉన్నా ప్రస్తుతం మనమేంటి అని అడుగుతారు ఇక్కడ. కావాలంటే శంకర్ని చూడండి. లెజెండరీ డైరెక్టర్ అయిన వరుస ఫ్లాప్స్తో మళ్ళీ స్టార్టింగ్కి వచ్చారు. తనని తాను నిరూపించుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు. అందుకే ఒక టాప్ హీరోతోనే సినిమాకు ట్రై చేస్తున్నారు ఈయన. ఇంతకీ ఈయన ఏం చేయబోతున్నారు? ఒకే ఒక్క ఫ్లాప్ శంకర్ కెరీర్ మొత్తాన్ని తలకిందులు చేసింది. గేమ్ చేంజర్ తర్వాత శంకర్ కెరీర్ డైలమాలో పడిపోయింది. అప్పటి వరకు ఆయన ఏం చెప్పినా నమ్మిన నిర్మాతలు ఆ తర్వాత ఆలోచిస్తున్నారు. ఈ టైంలో శంకర్ను నమ్మి 100 కోట్లు పెట్టే నిర్మాత ఉన్నాడా అంటే కాస్త అనుమానమే. అందుకే తనను తాను నిరూపించుకునే పనిలో పడ్డారినా. శంకర్ టాలెంట్ మీద, మేకింగ్ మీద ఎవరికీ అనుమానాల్లేవు. కాకపోతే సక్సెస్ లేదు కాబట్టి గతమెంత ఘనంగా ఉన్నా నెక్స్ట్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. వేల్పరి సినిమాను 1000 కోట్లతో చేస్తానని ఆ మధ్య ప్రకటించినా అది ముందుకు కదలట్లేదు. అది కదలాలంటే దానికంటే ముందు ఓ సినిమా చేసి హిట్ కొట్టాలి. ఆ లోపు అజిత్తో ఓ కమర్షియల్ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. మరీ 100 కోట్లతో కాకుండా కాస్త లిమిటెడ్ బడ్జెట్లోనే అజిత్తో అద్దిరిపోయే కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నారు శంకర్. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. కాకపోతే అజిత్ ప్రస్తుతం అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో డేర్ డెవిల్లో పాటు నెక్స్ట్ వెంకట్ ప్రభుతో మంగత్త 2 ప్లాన్ చేస్తున్నారు. అప్పటి వరకు శంకర్ వేచి చూస్తారా లేదంటే మరో హీరో వైపు వెళ్తారా అనేది చూడాలిక. ఇది